మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మీరు మా మూతుల వాసన చూడండి అన్నట్లుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. 100 ఏళ్ల పార్టీ మాది అంటూ నిత్యం సంకలు గుద్దుకునే కాంగ్రెస్ పార్టీలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సొంత నేతలే కరువయ్యారా? నిన్న రాత్రి అధిష్టానం రిలీజ్ చేసిన లిస్టు చూస్తే ఆ పార్టీ దుస్థితి అర్థమవుతుంది. ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన అనే పాటలాగా సెప్టెంబర్లో ఓడిపోయిన నేతలందరికీ మళ్ళీ మార్చిలో టిక్కెట్లు ఇవ్వడం ఆ పార్టీ పరిస్థితిని సూచిస్తోంది. అలాగే పార్టీలో ఎలాంటి చరిత్ర లేని వారికి ఏరి కోరి టిక్కెట్లు ఇవ్వడం ఆ పార్టీ దివాలా దిశగా వెళ్తుందనడానికి సూచికగా చెబుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగుతున్న రమేష్ రాథోడ్ కాంగ్రెస్లో జాయిన్ అయింది 2018 అక్టోబర్ నెలలో. అప్పుడు ఖానాపూర్ అసెంబ్లీ సీటు నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక 2018 జూన్లో పార్టీలో చేరి అత్యున్నత పదవి తీసుకొని మరీ ఘోరంగా ఓడిపోయిన రేవంత్ రెడ్డికి మళ్ళీ మల్కాజ్గిరి టికెట్ ఇచ్చారు. పెద్దపల్లి నుంచి బరిలో నిలిచిన ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది కేవలం 3 రోజుల క్రితం. ఇక జహీరాబాద్ విషయానికి వస్తే మదన్ మోహన్కు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన సైతం 2018లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నేతే. ఆయన అలా చేరారో లేదో ఇలా రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్ విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ఇక చేవెళ్ల స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ సంపాదించుకున్న విశ్వేశ్వరరెడ్డి సైతం 6 నెలలు కాలేదు కాంగ్రెస్లో చేరి అప్పుడే టికెట్ ఇచ్చేశారు. మెదక్ బరిలో నిలబడ్డ అనిల్ సైతం 6 నెలల క్రితమే కాంగ్రెస్లో చేరారు. తొలి జాబితాలోని 8 మందిలో 5గురు మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన వారే. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం, అది తమ సొంత ప్రాంతం పరిధిలోనే ఓడిపోయిన ఈ నేతలు మొత్తం పార్లమెంటు స్థానంలో ఎలా గెలుస్తారు? వారికి జనం ఎలా ఓటేస్తారు? కాకపోతే టీఆర్ఎస్ మాత్రం హాయిగా ఊపిరి పీల్చుకుంది. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ లిస్టు ప్రకటించాకే టీఆర్ఎస్ లిస్టు ప్రకటించాలని భావించింది. కాంగ్రెస్ ఓటమి తర్వాత సమీక్షతో ఏదో బ్రహ్మాండమైన ప్లాన్తో వస్తుంది అని భావించిన వారికి తొలి జాబితాతోనే తాము మారలేదు, మారము అని నిరూపించింది. సీనియర్లంతా బరిలోకి దిగుతారేమో అని భావించిన టీఆర్ఎస్ నెత్తిన పాలు పోసినట్లే. ఇక మొత్తం 17 స్థానాల్లో గెలుపు నల్లేరు మీద నడకే అని భావించవచ్చు. పార్టీ పట్ల విధేయతలు లేని ఇలాంటి నాయకులకు, సంస్థాగతంగా బలం లేని ఇలాంటి జంపింగ్ జపాంగులకు టిక్కెట్లు ఇస్తే అది ఓడిపోయిన వాళ్ళకి, వాళ్ళు మళ్ళీ పార్టీ మారరు అనే గ్యారంటీ ఏంటి? అమ్ముడు పోరని రుజువేంటి అని పలువురు విశ్లేషిస్తున్నారు. వీరికి ఓటు వేయడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram.